హాయ్ అండి అందరికీ. ఈవేళ మనం అశోకుడు యుద్ధ విజేత నుంచి ఏ విధంగా ధర్మ విజేతగా మారాడో చదువుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఇది ఏంటంటే ముఖ్యంగా ఈ విషయం అందులో వచ్చేసరికి అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి చెందిన రాజు. అతను ప్రపంచ చరిత్రలో గొప్ప పాలకుడిగా మారడానికి కారణం అతన్ని మలుపు తిప్పినటువంటి కళింగ యుద్ధం. 1,00,000 మందిని చంపిన యుద్ధం తర్వాత అతని జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. అతను క్రీస్తుపూర్వం 269 ప్రాంతంలో రాజుగా సింహాసనం అధిష్ఠించాడు. ఆ తర్వాత సామ్రాజ్య విస్తరణకి యుద్ధాలు చేశాడు. అందులో అతి ముఖ్యమైనది కళింగ యుద్ధం. కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం 261లో జరిగింది. కళింగం అంటే ఇప్పుడున్నటువంటి ఒడిశా ప్రాంతమే కళింగం అని పిలిచేవారు అప్పట్లో. ఈ యుద్ధంలో 1,00,000కు పైగా మరణించారు. అనేక మృతదేహాలు, గాయపడిన ప్రజల్ని చూసి అశోకుడు తీవ్రంగా సంతాపం చెంది దాంతో ఆ యుద్ధ కాంక్షని వీడాడు. శాంతి వైపు తన దృష్టిని మరల్చి బౌద్ధ ధర్మాన్ని తీసుకున్నాడు అనమాట. తీసుకున్న తర్వాత ప్రజల సంక్షేమం కోసమే పాలన చేశాడు. అనేక శాసనాలు కూడా వేశాడు. రాతి శాసనాలని ద్వారా వేసి తన సందేశాలని ప్రజలకి చేరవేసేవాడు. అయితే ఈ విధంగా అతను మారిన విధానం అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. అందుకే అతన్ని భారతదేశంలో చరిత్రలో ధర్మాశోకుడు అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మొత్తం విన్న తర్వాత నేను ఒక ప్రశ్న సంధిస్తాను. దానికి ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? మరొకసారి చెప్తానండి. కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ.